హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. పిఎస్ఐఆర్ ఆప్షనల్ 2023 పేపర్లోంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈరోజు మనం సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, నేను ఆల్రెడీ రౌండప్ చేశాను. స్టేట్ ఆఫ్ నేచర్ యాజ్ స్టేట్ ఆఫ్ వార్. స్టేట్ ఆఫ్ నేచర్ యాజ్ స్టేట్ ఆఫ్ వార్ అని థామస్ హాబ్స్ యొక్క స్టేట్మెంట్ అది. సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో డిస్కస్ చేయడానికి ముందు చిన్న అనౌన్స్మెంట్. పిఎస్ఐఆర్ ఆప్షనల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, పిఎస్ఐఆర్ చాలా ఫేమస్ ఆప్షనల్ మీ అందరికీ తెలిసిందే. ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు, ఎక్కువ మంది రాస్తున్నారు. ఎందుకంటే ఇట్ హ్యాస్ హ్యూజ్ ఓవర్లాప్ విత్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్తో చాలా ఎక్కువ ఓవర్లాప్. ఎంటైర్ GS2 అంతా మీకు కవర్ అయిపోతుంది. ఒకసారి పిఎస్ఐఆర్ చదువుకుంటే GS2 మళ్ళీ చదవాల్సిన అవసరమే రాదు. ఎథిక్స్తో మీకు కూడా మీకు ఓవర్లాప్ ఉంది. ఎస్ఏకి అన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది. అందుకని చాలామంది స్టూడెంట్స్ పిఎస్ఐఆర్ ఆప్షనల్ని ఎంచుకుంటున్నారు. కాకపోతే పిఎస్ఐఆర్ ఎంచుకునే వాళ్ళు ఆ థియరీస్, థింకర్స్ పోర్షన్ సరిగ్గా చెప్పే ఫ్యాకల్టీ దగ్గరే నేర్చుకోవాలి. ఎందుకంటే థింకర్స్, థియరీస్ సరిగ్గా అర్థం కాకపోతే చాలా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే చాలా కాంప్లెక్స్ థాట్స్, కాంప్లెక్స్ ఐడియాలజీస్ వాళ్ళు ఆ రోజుల్లో ఇచ్చారు. దాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడం అనేది ఫ్యాకల్టీ యొక్క రెస్పాన్సిబిలిటీ. నా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి. డిఫరెంట్ థింకర్స్ గురించి నేను చేసిన క్లాసెస్ ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి క్లాసెస్ ఎలా ఉన్నాయో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. రైట్. అయితే ఈ పిఎస్ఐఆర్ ఆప్షనల్ కోర్సు నేను 3 ప్లాన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా, అంటే మనీ ఎక్కువగా ఎఫర్ట్ చేయలేని వాళ్ళ కోసం 1 ఇయర్ ప్లాన్ కూడా ప్రవేశపెట్టాం. సో 15,000 రూపీస్ పే చేస్తే చాలు మీకు 1 ఇయర్ యాక్సెస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ పిఎస్ఐఆర్ కోర్స్ బై మీ మీకు వస్తుంది. లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డింగ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అదే మీరు 2 ఇయర్స్ కావాలంటే 20, అండ్ మీకు జాబ్ వచ్చేంత వరకు, మీ యూపీఎస్సీ అటెంప్ట్స్ అయ్యేంత వరకు కూడా, మీకు సక్సెస్ వచ్చేంత వరకు కూడా కావాలి అంటే యూ కెన్ ఆల్సో గో ఫర్ అవర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్ విచ్ కమ్స్ ఎట్ జస్ట్ 25,000 రూపీస్. సో మీకు నచ్చిన ప్లాన్ మీరు చూస్ చేసుకొని, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు, డెమోస్ కూడా చూడవచ్చు. సరే, మరి వివరాల్లోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ క్వశ్చన్ స్టేట్ ఆఫ్ నేచర్ యాజ్ స్టేట్ ఆఫ్ వార్ అని చెప్పి ఇవాళ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. సో అయితే ఈ క్వశ్చన్ మనం అర్థం చేసుకునే ముందు స్టేట్ ఆఫ్ నేచర్ అంటే ఏంటో మనకు తెలియాలి. స్టేట్ ఆఫ్ నేచర్లో స్టేట్ ఆఫ్ వార్ లైక్ కండిషన్స్ ఎందుకు వస్తాయనేది మనం తెలుసుకోవాలి. అయితే వీటన్నింటికంటే ముందు, స్టేట్ ఆఫ్ నేచర్ గురించి తెలుసుకునే ముందు, స్టేట్ ఆఫ్ నేచర్లో స్టేట్ ఆఫ్ వార్ అంటే వార్ లైక్ సిచ్యువేషన్ వస్తుందని అని చెప్తున్నారు. ఇదంతటికంటే ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? అసలు హ్యూమన్ నేచర్ ఏంటి? వార్ లైక్ సిచ్యువేషన్ ఎవరి మధ్య వస్తుంది? హ్యూమన్స్ మధ్యనే కదా. మరి హ్యూమన్ ఎటువంటి వాడు? అకార్డింగ్ టు థామస్ హాబ్స్ హ్యూమన్ నేచర్ ఏంటి? హ్యూమన్ నలుగురితో సరదాగా కలిసిపోయి కోఆపరేట్ చేసే వ్యక్తా, లేదా హ్యూమన్ హైలీ ఇండివిజువలిస్టిక్, సెల్ఫ్ సీకింగ్, పవర్ సీకింగా? అంటే హ్యూమన్స్ న్యాచురల్లీ సోషల్ యానిమలా, లేకపోతే తన కోసం తను ఆలోచించుకునే స్వార్థపరుడా? ఈ విషయాలన్నీ తెలియాలి కదా మరి. ఎందుకంటే హ్యూమన్ నేచర్ అనేది సోషల్ అనుకోండి, నలుగురితో కలిసి అడ్జస్ట్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోతే అప్పుడు గొడవలు రావు, వార్ లైక్ సిచ్యువేషన్ కూడా రాదు. అదే హ్యూమన్ హైలీ ఇండివిజువలిస్టిక్ అనుకోండి, అప్పుడు ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే మనం హ్యూమన్ నేచర్ గురించి థామస్ హాబ్స్ ఏం చెప్పారు అనేది మనం తెలుసుకోవాలి. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్. సో హ్యూమన్ నేచర్ గురించి థామస్ హాబ్స్ ఏం చెప్పారు మీరు ఒకసారి స్క్రీన్ చూడండి, తర్వాత నా వైపు వినండి, నా వైపు చూడండి. సో హ్యూమన్ నేచర్ గురించి థామస్ హాబ్స్ ఏం చెప్పారంటే, ఎ హ్యూమన్, ఓకే, ఎ హ్యూమన్ లైక్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న మిగిలిన ఆబ్జెక్ట్స్ లాగే హ్యూమన్ కూడా ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. ఆయన ఏమంటారు? హ్యూమన్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ పార్టికల్స్ అండ్ దీస్ పార్టికల్స్ ఆర్ ఇన్ కంటిన్యూస్ మోషన్. అంటే ఫిజిక్స్, గెలీలియో తీసుకొచ్చిన కొన్ని ప్రిన్సిపల్స్, ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్స్ని చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు థామస్ హాబ్స్. సో ప్రతిదాన్ని కూడా సైంటిఫిక్గా చూడడం మొదలుపెట్టారు. సో హ్యూమన్ని ఆయన ఎలా అబ్జర్వ్ చేశారంటే, ఒక హ్యూమన్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్ అని, అండ్ దీస్ పార్టికల్స్ ఆర్ ఇన్ కంటిన్యూస్ మోషన్ అని. ఈ కంటిన్యూస్ మోషన్లో ఉన్న హ్యూమన్ బ్రెయిన్ కూడా, మరి హ్యూమన్లో భాగమే బ్రెయిన్ కూడా. సో బ్రెయిన్ కూడా ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్ అండ్ దిస్ బ్రెయిన్, ఈ పార్టికల్స్ ఆర్ ఇన్ కంటిన్యూస్ మోషన్. సో ఈ బ్రెయిన్లో ఉన్న ఈ పార్టికల్స్ విచ్ ఆర్ ఇన్ కంటిన్యూస్ మోషన్, దే ఎగ్జిబిట్ 2 kinds ఆఫ్ ఎమోషన్స్ అని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మిగిలింది మీరు రాయకపోయినా పర్లేదు, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన ఏమంటున్నారంటే, హ్యూమన్ బ్రెయిన్ 2 kinds ఆఫ్ ఎమోషన్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. 2 kinds ఆఫ్ ఎమోషన్స్ని ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పారు. ఏంటి ఆ 2 ఎమోషన్స్ అంటే, ఒకటి లవ్ లేదా అట్రాక్షన్, 2 ఎవర్షన్ లేదా హేట్రెడ్. అంటే ఒకదానికి ఆకర్షితులు అవ్వడం, ఇంకొక దానికి
దూరం అయిపోవడం, ఇష్టం లేదు అన్నట్టుగా ఉండడం, కొన్నింటికి అట్రాక్ట్ అవ్వడం. అయితే హ్యూమన్ దేనికి అట్రాక్ట్ అవుతారు, దేనికి దూరంగా వెళ్తారు, అది కూడా ఇంపార్టెంట్ కదా. ఆయన ఏమంటున్నారు, కొన్నింటికి హ్యూమన్ అట్రాక్ట్ అవుతున్నాడు, కొన్నింటికి దూరం అవుతున్నారు అని చెప్పారు. మరి దేనికి అట్రాక్ట్ అవుతారు, దేనికి దూరం అవుతారంటే అట్రాక్షన్ ఈజ్ ఆల్వేజ్ ఫర్ థింగ్స్ విత్ గివింగ్ ప్లెజర్. తనకి ఆనందాన్ని ఇచ్చే వాటికి హ్యూమన్ అట్రాక్ట్ అవుతున్నారు, తనకి పెయిన్ కలిగించే వాటికి, ఏ థింగ్స్ అయితే తనకి పెయిన్ కలిగిస్తాయో వాటికి దూరంగా ఉండడానికి హ్యూమన్ ప్రయత్నం చేస్తాడు. దట్ ఈస్ వాట్ మన థామస్ హాబ్స్ చెప్పింది. థామస్ హాబ్స్ ఇదంతా ఎందుకు చెప్తానంటే బై నేచర్ మనిషి అంతే, మనిషి డిజైనే అంతా. బై నేచర్ మనిషి పుట్టుక, మనిషి దట్ ఈస్ హౌ మ్యాన్ ఈజ్ బిల్ట్. ఆయనకి పెయిన్ కలిగించే వాడికి దూరంగా ఉంటాడు, ప్లెజర్ కలిగించే వాడికి దగ్గరగా ఉంటాడు. సో ఇన్ ఏ వే మ్యాన్ ఈజ్ యూటిలిటేరియన్ బై నేచర్. యూటిలిటేరియనిజం అంటే అర్థం అదే, హెడోనిజం యూటిలిటేరియనిజం అంటాం. యూటిలిటేరియనిజం అంటే ఏం చెప్తుందంటే మ్యాన్ హీ లుక్స్ ఎట్ యూటిలిటీ. ఏదన్నా ఒక పని చేసేటప్పుడు, ఏదన్నా ఒక యాక్షన్ చూసేటప్పుడు యూటిలిటీ చూస్తాడు. అది నా ప్లెజర్ని పెంచుతుందా, పాజిటివ్ యూటిలిటీ. నా పెయిన్ని పెంచుతుందా, నెగిటివ్ యూటిలిటీ. తన పెయిన్ని పెంచే అంశాలకి దూరంగా ఉంటాడు, ఆ పని చెయ్యడు. తన ప్లెజర్ని పెంచే అంశాలు టేకప్ చేస్తాడు, లేదా తన పెయిన్ తగ్గించే అంశాలు టేకప్ చేస్తాడు. ఒక పని చేసినప్పుడు నాకు అది ఆనందాన్ని ఇస్తుంది, ప్లెజర్ని పెంచుతుంది, ఐ విల్ డూ ఇట్. ఒక పని చేసేటప్పుడు ఇట్ ఈస్ గివింగ్ మీ పెయిన్, ఐ విల్ నాట్ డూ ఇట్. దట్ ఈస్ హౌ మ్యాన్ థింక్స్. హీ ఈజ్ యూటిలిటేరియన్ బై నేచర్ అని ఎవరు చెప్తున్నారు, థామస్ హాబ్స్ చెప్తున్నారు. బికాస్ హీ ఈజ్ యూటిలిటేరియన్, హీ ఈజ్ ఆల్సో మెటీరియలిస్టిక్. మెటీరియలిస్టిక్ అంటే అర్థం ఏంటి, మెటీరియల్ థింగ్స్ని ఇష్టపడతాడు. అంటే డబ్బు, వస్తువులు ఇట్లాంటివన్నీ కూడా వీటన్నిటికీ ఇష్టపడే వ్యక్తి మనిషి. అండ్ మ్యాన్ ఈజ్ పొసెసివ్, అన్నీ తనకి కావాలి అనుకుంటాడు, అన్నిటినీ తన దగ్గర పెట్టుకోవాలి అనుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అల్టిమేట్గా మ్యాన్ ఏంటమ్మా, ఈజ్ ఏ ప్లెజర్ సీకర్. హీ సీక్స్ ప్లెజర్. మరి ఈ ప్లెజర్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ దూరంగా ఒక మామిడి పండు కనిపిస్తుంది. ఆ మామిడి పండు తింటే నాకు ఆనందం వస్తుంది, ప్లెజర్ వస్తుందని నేను భావిస్తున్నాను. కానీ ఆ చెట్టు పైన నాకు హక్కు లేదు. ఐ డోంట్ హ్యావ్ అ రైట్ ఆన్ దట్ మ్యాంగో ట్రీ. ఆ మ్యాంగో ట్రీ మీద హక్కు లేకుండా, చేతిలో డబ్బు లేకుండా, అప్పట్లో డబ్బు వీటి గురించి ఆయన మాట్లాడాలి, డబ్బు లేకుండా, హక్కు లేకుండా ఆ మ్యాంగో నేను ఎలా పొందగలుగుతాను, బై హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ద ట్రీ. ఆ మ్యాంగో చెట్టు పైన నాకు కంట్రోల్ వస్తేనే అది నేను పొందగలుగుతాను. దట్ మీన్స్ ఐ షుడ్ హ్యావ్ పవర్ ఆన్ దట్ మ్యాంగో ట్రీ. అంటే మనకు ఒక వస్తువు కావాలి అంటే పవర్ కావాలి. సో పవర్ ఇక్కడ చూడండి, మ్యాన్ ఈజ్ అందుకే పవర్ సీకింగ్ అయిపోయాడు. ఎందుకంటే పవర్ తనకు కావాల్సిన వస్తువు పొందే అవకాశాన్ని ఇస్తుంది. తనకి ఏం కావాలో అది పొందే అవకాశాన్ని ఏది ఇస్తుంది, పవర్. అందుకే బై నేచర్ ఏ హ్యూమన్ ఈజ్ పవర్ సీకింగ్. బై నేచర్ ఏ హ్యూమన్ ఈజ్ పవర్ సీకింగ్. బై నేచర్ హ్యూమన్ ఈజ్ ఆల్సో ఫియర్ఫుల్. ఈరోజు నా దగ్గర ఉన్నది నేను కోల్పోతానేమో అన్న భయం కూడా మనిషికి ఎక్కువగా ఉంటుంది. సో అలా మనిషి ఎప్పుడు కూడా చూడండి, లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ అ కంటిన్యూస్ సెర్చ్ ఫర్ పవర్ ఆఫ్టర్ పవర్ విత్ సీజెస్ ఓన్లీ విత్ హిస్ డెత్. తను చనిపోయేంత వరకు కూడా పవర్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎందుకు పవర్ కోసం ప్రయత్నం చేస్తాడు, పవర్ ఉంటేనే తనకు కావాల్సింది తను పొందగలుగుతాడు. తనకు కావాల్సింది తను పొందగలిగినప్పుడే తనకి ప్లెజర్ వస్తుంది. ప్లెజర్ సీకింగ్ అనేది హిజ్ న్యాచురల్ బిహేవియర్. బై డిఫాల్ట్ హీఈస్ బిల్ట్ లైక్ దట్. తను పుట్టిందే, తన బాడీ బిల్డ్ అయ్యిందే, తన మనిషి జీవితమే ప్లెజర్ సీకర్గా పుట్టింది. ఒక ప్లెజర్ సీకర్గా బై నేచర్ హీజ్ ఎ ప్లెజర్ సీకర్, నాట్ బై చాయిస్. తను కావాలని ప్లెజర్ సీకర్ అవుతున్నాడు అనుకోకండి, అది తన సహజ లక్షణం. దిస్ ఈజ్ వాట్ థామస్ హాబ్స్ ఇస్. మీరు ఒప్పుకోకపోవచ్చు, థామస్ హాబ్స్ చెప్పింది అది. అర్థమైందా? ప్లెజర్ సీకింగ్ అండ్ పవర్ సీకింగ్ అనేది మనిషి యొక్క సహజమైన లక్షణాలు. హిజ్ నేచర్ ఈజ్ లైక్ దట్ అని మనకి థామస్ హాబ్స్ చెప్తారు. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. హ్యూమన్ నేచర్ ఈ రకంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు బిట్వీన్ లైఫ్ అండ్ డెత్, హ్యూమన్ దేన్ని ఇష్టపడతాడు? డెత్ని ఇష్టపడ్డాడు. ఎందుకంటే చనిపోతే నీకు ప్లెజర్ ఎలా వస్తుంది? నువ్వు ఒక ప్లెజర్ కావాలి అన్నా, ఒక వస్తువు పొందాలి అన్నా, పవర్ ఉండాలి అన్నా నువ్వు బతికి ఉండాలి ఫస్ట్. సో హ్యూమన్ ఆల్వేస్ లవ్స్ లైఫ్ ఓవర్ డెత్. చనిపోవడాన్ని ఇష్టపడ్డాడు, బతికుండాన్నే ఇష్టపడతాడు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, బ్రతికుండడాన్నే మనిషి ఇష్టపడతాడు. బ్రతికుండి తనకు కావాల్సింది తను సాధించడానికి మనిషి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెప్పింది థామస్ హాబ్స్.
సరే, ఇప్పుడు మీకు హ్యూమన్ నేచర్ గురించి థామస్ హాబ్స్ ఏం చెప్పారో అర్థమైంది. కానీ ఇంకా మనం స్టేట్ ఆఫ్ నేచర్ గురించి తెలుసుకోవాలి. అసలు స్టేట్ ఆఫ్ నేచర్ అంటే అర్థం ఏంటి? అదొక స్టేటా? నేచర్తో ఉన్న స్టేటా? కాదు. జాగ్రత్తగా వినండి. వాట్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ నేచర్? స్టేట్ ఆఫ్ నేచర్ ఈజ్ ఎ హైపోథెటికల్ కాన్సెప్ట్. అంటే అది రియల్ లైఫ్లో లేదు, అది రియాలిటీలో లేదు. ఒక హైపోథెటికల్ కాన్సెప్ట్ అంటే ఒక ఊహాజనితమైన ఒక కాన్సెప్ట్. అది ఏంటది? ఏ కాన్సెప్ట్ ఆర్ ఎ సినారియో ఇన్ విచ్ దెర్ ఈజ్ నో స్టేట్. స్టేట్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం. ఒక ప్రభుత్వం లేని, ఒక కింగ్ లేదా డెమోక్రసీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ప్రభుత్వం, చట్టం, రూల్స్, రెగ్యులేషన్స్ లేని ఒక హైపోథెటికల్ సినారియోని స్టేట్ ఆఫ్ నేచర్ అన్నారు. మీకు అర్థమైందా? అంటే నో రూల్స్, నో రెగ్యులేషన్స్, నో స్టేట్, నో పోలీస్, నో వన్ టు కంట్రోల్, విచ్ మీన్స్ యూ హ్యావ్ అబ్సల్యూట్ లిబర్టీ. అంటే ప్రతి ఒక్క హ్యూమన్కి కూడా అబ్సల్యూట్ లిబర్టీ ఉంది, అపరిమితమైన స్వేచ్ఛ, ఫ్రీడమ్ మరియు ఉంటాయి. అర్థమైందా? థామస్ హాబ్స్ ఎలా డిఫైన్ చేస్తారో స్టేట్ ఆఫ్ నేచర్ని? స్టేట్ ఆఫ్ నేచర్ అందరూ ఇలాగే డిఫైన్ చేస్తారు. అంటే ఏ ప్లేస్, ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ దెర్ ఇస్ నో స్టేట్, నో రూల్స్, నో రెగ్యులేషన్స్. సింపుల్గా మీకు గుర్తుపెట్టుకోవడానికి చూడండి. దీని అర్థం ఏంటి? స్టేట్ ఆఫ్ నేచర్ అంటే మ్యాన్ లివ్స్ అకార్డింగ్ టు హిజ్ నేచర్. తన సహజ లక్షణాన్ని తను వ్యక్తపరుస్తాడు. సరే, ఇప్పుడు కూడా మనం సహజ లక్షణాన్ని మనం వ్యక్తపరుస్తున్నాం కదా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వెళ్తున్నావు రోడ్డు పైన, నీకు ఒక వస్తువు నచ్చింది, అది లాగేసుకుందాం నీకు అనిపించింది, నీకు న్యాచురల్గా అనిపించింది. కానీ నువ్వు ఎందుకు లాగట్లేదు? ఇప్పుడు పోలీసు వాడు పట్టుకుంటాడేమో, జైల్లో పెడతారేమో, దొంగతనం కేసు పెడతారేమో అని ఆగిపోతున్నావు కదా. అంటే న్యాచురల్గా నీకు వస్తున్న కొన్ని ఇన్స్టింక్ట్స్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. ఎందుకు? దానివల్ల శిక్ష ఉంటుంది అని. మరి అక్కడ పోలీస్ అనే వ్యవస్థే లేకపోతే, స్టేట్ అనే కాన్సెప్టే లేకపోతే, ప్రభుత్వాలే లేకపోతే ప్రతి మనిషి కూడా తన నేచర్ని బయటపెట్టేస్తాడు. నేచురల్గా తన సహజ లక్షణాన్ని బయటపెడతాడు. మరి మనిషి యొక్క సహజ లక్షణం ఏంటి? మనిషి యొక్క సహజ లక్షణం ఏంటమ్మా? యుటిలిటేరియనిజం. యుటిలిటేరియన్, ఎ మ్యాన్ ఈజ్ యుటిలిటేరియన్ బై నేచర్. దట్ మీన్స్ హీ ఈజ్ ఆల్వేస్ ఎ ప్లెజర్ సీకర్, విచ్ మీన్స్ హీ ఈజ్ ఏ పవర్ సీకర్. మనిషి కంటిన్యూస్గా పవర్ నా చేతుల్లో ఉండాలి, నా చేతుల్లో ఉండాలని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? స్టేట్ ఆఫ్ నేచర్లో నో స్టేట్, ప్రభుత్వం లేదు, ఏం లేవు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, పోలీస్ వ్యవస్థ లేదు, ఏమీ లేదు. ప్రజలు మాత్రమే ఉన్నారు. ఈ ప్రజలందరూ ఎలాంటి వాళ్ళు? అందరూ పవర్ సీకర్సే, అందరూ ప్లెజర్ సీకర్సే, అందరూ పవర్ నా చేతిలోనే ఉండాలి, కంట్రోల్ నా చేతిలోనే ఉండాలి. ఇక్కడ పవర్ అంటే ప్రభుత్వం అని కాదమ్మా. ఇక్కడ పవర్ అంటే మీనింగ్ ది ఎబిలిటీ టు గెట్ థింగ్స్ డన్. నువ్వు అనుకున్నది నువ్వు చేయగలిగే ఎబిలిటీని ఇక్కడ పవర్ అంటారు. అర్థమవుతుందా? ఆ రకమైన పవర్ ప్రతిదీ నా చేతిలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు మామిడి పళ్ళు కాస్తున్నాయి. ఆ మామిడి పళ్ళు అందరికీ కావాలి. ఆ చెట్టు నా కంట్రోల్లో పెట్టుకుంటే ఆ పళ్ళన్నీ నేను తీసుకోవచ్చు. మరి ప్రతివాడు అలాగే ఆలోచిస్తాడుగా. కోఆపరేటివ్ నేచర్ మనిషికి లేదు అని చెప్పి హాబ్స్ అంట. వాళ్ళు సోషల్గా ఆలోచించరు, కోఆపరేటివ్గా థింక్ చేయరు, నా కంట్రోల్లోనే పెట్టుకోవాలనుకుంటారు. నేను పెట్టుకోకపోతే పక్కనోడు పెట్టేసుకుంటాడు, పక్కనోడి చేతిలోకి కంట్రోల్లోకి ఆ చెట్టు వెళ్ళిపోతే ఆ మామిడి పండు నేను పొందలేను అనే ఆలోచన మనిషికి వస్తుంది. అందుకని ప్రతి ఒక్కడు కూడా అది నా కంట్రోల్లోనే ఉండాలని ఏం చేస్తారు? ది గెట్ ఇన్ టు ఫైట్ విత్ ఈచ్ అదర్. వాళ్ళంతా ఒకరితో ఒకరు ఫైట్లోకి వెళ్ళిపోతారు. అందుకే స్టేట్ ఆఫ్ నేచర్ ఈ స్టేట్ ఆఫ్ వార్ ఆఫ్ ఆల్ ఎగ్నెస్ట్ ఆల్. అందరూ అందరితో యుద్ధానికి వెళ్ళిపోయే పరిస్థితి దారితీస్తుంది. ఎందుకంటే మనం సైలెంట్గా ఉన్నా సరే పక్కన వాడు ఉండడు. ఊర్లో ఉన్న రిసోర్సెస్ అన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. తను మొత్తం అన్ని తన కంట్రోల్లోకి తీసేసుకుంటే నేను నష్టపోతాను అని ప్రతివాడు కూడా కంట్రోల్ కోసం ప్రయత్నం చేసి ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకొని కొట్టుకు చస్తారు. అందుకనే స్టేట్ ఆఫ్ నేచర్లో మీరు చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్పారు? ద లైఫ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ నాస్టీ, బ్రూటల్, పూర్ అండ్ షార్ట్. మనిషి బతకడు, కొట్టుకు చేస్తాడు. స్టేట్ ఆఫ్ నేచర్లో మనిషి కొట్టుకు చేస్తాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ పవర్ సీకింగ్, ఇండివిజువలిస్టిక్ థింకింగ్. సొసైటీ కన్నా ఇండివిజువల్కి ఎక్కువ ఇంపార్టెన్స్. నేను ఎక్కువ అనుకునే వ్యక్తి మనిషి. సొసైటీ కోసం కాంప్రమైజ్ అవుతాం అనుకునే వ్యక్తి కాదు, నలుగురి కోసం ఆలోచించే వ్యక్తి కాదు. బై నేచర్ హీ ఈజ్ లైక్ దట్ అని థామస్ హాబ్స్ చెప్పారు. అందుకని నేను చెప్పాను, ద కండిషన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ వార్ ఆఫ్ ఎవ్రీ వన్ ఎగ్నెస్ట్ ఎవ్రీ వన్. ద కండిషన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ వార్ ఆఫ్ ఎవ్రీ వన్ ఎగ్నెస్ట్ ఎవ్రీ వన్ అని చెప్పి థామస్ హాబ్స్ అనడం అనేది జరిగింది. ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క మీనింగ్.
స్టేట్ ఆఫ్ నేచర్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ వార్. అర్థమైందా ఎందుకు స్టేట్ ఆఫ్ వార్? ఇక్కడ లింక్ ఏంటి? హ్యూమన్ నేచర్. హ్యూమన్ నేచర్ గురించి మనకు అర్థం కాకపోతే మనం దీన్ని కనెక్ట్ చేయలేము. అది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మరి థామస్ హాబ్స్ ఈ పరిస్థితి నుండి మనిషి ఎలా బయటపడతాడో కూడా చెప్పారు. మరి స్టేట్ ఆఫ్ నేచర్ అనేది స్టేట్ ఆఫ్ వార్ అవుతుంది కదా, అందరూ కొట్టుకు చేస్తారు కదా, కొట్టుకు చేస్తే మనిషి తన ప్రాణాన్ని కోల్పోతాడు కదా. ఏం చెప్పారు ఆయన? మనిషికి ప్రాణం అంటే తీపి, బతకడం అంటే ఇష్టం, చనిపోవడం అంటే భయం. ఎందుకంటే చనిపోతే తనకి ప్లెజర్ రాదు, పవర్ రాదు. పవర్ రావాలన్నా, ప్లెజర్ రావాలన్నా ఫస్ట్ మనిషి బతికుండాలి కదా. మరి బతికుండాలంటే ప్రాణం కాపాడుకోవాలి. అందుకని మనిషి ఏం చేస్తాడమ్మా? దే గెట్ ఇన్ టు సంథింగ్ కాల్డ్ సోషల్ కాంట్రాక్ట్. వాళ్ళు ఒక సోషల్ కాంట్రాక్ట్లోకి వెళ్తారు. ఏంటి కాంట్రాక్ట్? ఎవరెవరి మధ్య కాంట్రాక్ట్? కాంట్రాక్ట్ ఆఫ్ ఆల్ విత్ ఆల్. ప్రజలే వాళ్ళతో వాళ్ళందరూ కలిసి దే గెట్ ఇంటే కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్లో ఏం డిసైడ్ చేస్తారు? వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారంటే దే డిసైడ్ టు ట్రాన్స్ఫర్ ఆల్ దేర్ రైట్స్ టు ఏ థర్డ్ పార్టీ. ఒక థర్డ్ పార్టీకి వాళ్ళ రైట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. మాకేం అక్కర్లేదు, మీరు తీసుకోండి. ఆ థర్డ్ పార్టీనే మనం స్టేట్ అంటాం. అంటే స్టేట్లెస్ సిచ్యువేషన్ నుంచి స్టేట్ ఎలా ఉద్భవించింది అని చెప్పడానికి ఆయన ఈ అంశాన్ని ఎంచుకున్నారు. సో స్టేట్లెస్ సిచ్యువేషన్ అంటే స్టేట్ ఆఫ్ నేచర్ తీసుకుంటే అది స్టేట్ ఆఫ్ వార్ లాగా అయిపోతుంది. మనిషి ప్రాణాలు కోల్పోతాడు, సుఖం ఉండదు. ప్రాణాలు కోల్పోవడం మనిషికి ఇష్టం ఉండదు. కాబట్టి దే గెట్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ అండ్ దే క్రియేట్ ఏ థర్డ్ పార్టీ కాల్డ్ స్టేట్. ఆ స్టేట్ని ఆయన లెవియాథన్ అన్నారు. ఆయన రాసిన పుస్తకం పేరు లెవియాథన్. లెవియాథన్ ఇది సీ మాన్స్టర్ అని ఒక సీ మాన్స్టర్ పేరు ఎందుకు స్టేట్కి పెట్టుకున్నాడంటే ఆ స్టేట్ చాలా పవర్ఫుల్ స్టేట్. ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ స్టేట్, ఎ స్టేట్ విత్ అబ్సల్యూట్ పవర్స్. ఒక మనిషి ప్రాణాన్ని తీసుకునే హక్కు తప్పితే రెస్ట్ అన్ని పవర్స్ స్టేట్కి ఉంటాయి. ప్రాణాన్ని కూడా తీసుకోవచ్చు ఓన్లీ అకార్డింగ్ టు లా. స్టేట్ క్రియేట్ చేసిన లా ప్రకారం ప్రాణాన్ని తీసుకునే హక్కు స్టేట్కి ఉంటుంది. అదర్వైజ్ మిగిలిన అన్ని హక్కులు స్టేట్కి ఉంటాయి. ఇట్ కెన్ క్రియేట్ లా, ఇట్ కెన్ క్రియేట్ వాట్ ఎవర్ ఇట్ వాంట్స్. ఇట్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ లా అండ్ ఆర్డర్. పీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి, సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మనిషి స్టేట్ లేకపోతే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ స్టేట్ మనిషి తన ప్రాణాలకి దిక్కులేదు. ఆ ప్రాణాలు కాపాడాలంటే మనకి స్టేట్ కావాలి అని ప్రజలు దే గెట్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ అండ్ క్రియేట్ ఎ స్టేట్ which he calls as Leviathan, which is a sea monster, which indicates a hugely powerful creature, a hugely powerful entity-ని క్రియేట్ చేసుకొని తద్వారా వాళ్ళ స్టెబిలిటీ, వాళ్ళ సెక్యూరిటీని వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకుంటారు అని థామస్ హాబ్స్ చెప్పడం అనేది జరిగింది. మరి ఈ క్వశ్చన్ మీకు మొత్తం చెప్పేశాను కదా, దీని ఆన్సర్ ఫార్మాట్లో ఎలా రాస్తారు? సో స్టార్టింగ్లో 1 or 2 lines అబౌట్ థామస్ హాబ్స్, ఆయన రాసిన పుస్తకం లెవియాథన్ గురించి మెన్షన్ చేస్తారు. And then you come into body where you will talk about human nature. హ్యూమన్ నేచర్ గురించి హాబ్స్ వ్యూ రాయాలి. తర్వాత స్టేట్ ఆఫ్ నేచర్ని డిఫైన్ చేయాలి. స్టేట్ ఆఫ్ నేచర్ని డిఫైన్ చేసి ఆల్రెడీ మనం హ్యూమన్ నేచర్ గురించి చెప్పేశాం కాబట్టి ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ వై స్టేట్ ఆఫ్ నేచర్ ఈ స్టేట్ ఆఫ్ వార్ అనేది మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ ఫైనల్గా కన్క్లూజన్లో టు అవాయిడ్ దట్, ప్రాణాలు కోల్పోని ఈ స్టేట్ ఆఫ్ వార్ నుంచి బయటపడడం కోసం పీపుల్ గెట్ ఇన్ టు సోషల్ కాంట్రాక్ట్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. అది ఎవరు చెప్పారు? థామస్ హాబ్సే చెప్పారు. 10 marks క్వశ్చన్ తక్కువ 150 words లోపు రాస్తే మనకి సరిపోతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రేపు నేను ఇంకొక క్వశ్చన్తో మళ్ళీ మనం సాల్వ్ చేద్దాం. మనకి థియరిటికల్గా అండర్స్టాండింగ్ ఉంటే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బేసికల్గా క్వశ్చన్ పేపర్ మీరు గమనిస్తే క్వశ్చన్స్ అన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉన్నాయి, కాంప్లికేటెడ్గా లేవు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు పార్ట్ ఏ చూస్తున్నాము, క్వశ్చన్స్ అన్నీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా సింపుల్గానే ఉన్నాయి. మనకి థియరిటికల్ బేస్ స్ట్రాంగ్గా ఉంటే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా? టేక్ కేర్ మరి, బాయ్.